విజయవాడ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పో పాల్గొన్న ఇండస్ట్రియల్ మంత్రి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పాలన తప్పిన రాష్ట్రాన్ని ముందుంచి నడిపించే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టడానికి భయపడ్డారు, ఫ్యాక్టరీలు ఉన్నవాళ్ళని వేధించారు. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, మహిళలకు అవకాశాలు కల్పిస్తారు. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త తయారవ్వాలని చంద్రబాబు నాయుడు కోరిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కంపెనీలు ఆంధ్రాలో పెట్టుబడులు పెడతాయని ముందుకొస్తున్నాయి. విజన్ ఉన్న నాయకుడి చేతిలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నారు. విజన్ 2020 అన్నప్పుడు ఆ రోజు అందరూ నవ్వారు. నేడు హైదరాబాద్ను చూస్తే ఎలా గొప్పగా జరిగిందో తెలుస్తుంది. అలాగే విజన్ 2047 కూడా మంచి భవిష్యత్తు ప్రణాళిక, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. పరీక్షించిన తర్వాత మన కేంద్రానికి వచ్చిన పాలనని వేదిక పైన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రివర్యులు శ్రీ కొల్లి రవీంద్ర గారికి, అలాగే ఈరోజు ఇండస్ట్రీస్ నుంచి ఇసూజీ మోటార్స్ నుంచి వచ్చేసినటువంటి ప్రెసిడెంట్ అండ్ ఎండి రాజేష్ శేఖర్ గారికి, అలాగే కాంటినెంటల్ కాఫీ సిఎండి అయినటువంటి సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే డైరెక్టర్, అలాగే చలసాని ఆంజనేయ గారికి, అలాగే ఏపీఐసి చైర్మన్. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మీ సొంత ల్యాండ్లో పెట్టుకున్నా కానీ, అదేవిధంగా ఏపీఐసిస్ ద్వారా కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి అందరూ కూడా పారిశ్రామికంగా ముందర తీసుకెళ్ళని చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ అందరి చేతిలో. ఒక పక్క గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఏంటంటే ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రముఖ సంస్థలు వచ్చినాయి, ఏమైనా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇవాళ ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడవబోతోంది. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్కరూ ఒక 10 మందిని ఇక్కడ ఎంటర్ప్రైనర్స్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి వనరులు, అవకాశాలు, మనకున్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి మంచి సదవకాశాలు వచ్చేందుకు అవకాశం వస్తుంది. మరి దానికి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొంతమందికి అవసరమైతే యంగ్ ఎంటర్ప్రీనర్స్కి మీరు కూడా సపోర్ట్ చేయండి. దానికి ప్రభుత్వ పరంగా ఎలా చేయాలో మరి మేము కూడా ఆలోచన చేసి యంగ్ ఎంటర్ప్రీనర్స్కి రాష్ట్రం అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. మంచి ఆలోచన ఉన్నవాడు మన నాన్న వేరే ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. అక్కడ గర్వంగానే ఉంది, కానీ మన రాష్ట్రం వెనకబడిపోతుందని చెప్పి బాధ అయితే ఉంది. చేయలేమా? ఎందుకు చేయలేము? దానికి దయచేసి మనందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఇండియన్ వాటర్వేస్, ఇవాళ ట్రాన్స్పోర్టేషన్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండియన్ వాటర్వేస్ కూడా ఆలోచన చేస్తారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గించారు. ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ఆలోచనతో ప్రభుత్వం వస్తుంది. ఇవాళ రెన్యూబుల్ ఎనర్జీస్లో కానీ, ఇవాళ అమోనియా గ్యాస్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ మనవాళ్ళు కూడా చాలా ముందందులో ఉన్నారు. అలాంటి వాటిని ఇన్వెస్ట్ చేయడానికి మనవాళ్ళు కూడా ముందుకు వచ్చే విధంగా దయచేసి అందరూ కూడా కృషి చేయాలి.
అలాగే నా స్వార్థంగా కూడా ఒకటి అడుగుతాను. మా మచిలీపట్నం పోటీ అవుతుంది. నేను కాన్స్టిట్యూన్సీగా చెప్పాలి కానీ కాబట్టి ఆ పోటీకి అక్కడ వచ్చే అనుబంధ పరిశ్రమకి మీరు కూడా సపోర్ట్ చేయాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే ఇండస్ట్రియల్ ఫెడరేషన్ మనస్ఫూర్తి